అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు. రంగయ్యకి ఎక్కువ ఆస్తి ఉండటంతో తను పొగరుగా అందరితో మాట్లాడేవాడు. రంగయ్య ఇల్లు రెండంతస్తుల భవనం. అందులో రంగయ్య మాత్రమే నివాసం చేస్తూ ఉంటాడు. తనతో పాటు ఒక పనివాణ్ణి పెట్టుకొని ఉంటాడు. కానీ ఊరి చివరన రామయ్య అనే వ్యక్తి ఒక పూరి గుడిసెలో నివాసం చేస్తూ ఉండేవాడు. రంగయ్య ఇంటి ముందు నుండి కాంతమ్మ అనే ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ ముసలావిడతో రంగయ్య పలకరించి మాట్లాడతాడు. ఏంటి బామ్మగారు, ఎవరండి మీరు? ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు. నేను పని కోసం ఈ ఊరు వచ్చానండి. నా పేరు కాంతమ్మ. మీ పేరేంటి? అసలెవరు మీరు? నా పేరు రంగయ్య. ఈ ఊరిలో అందరికంటే అత్యంత ధనవంతుణ్ణి నేనే. ఈ ఊరిలో అందరికంటే పెద్ద ఇల్లు నాదే. చూసావా, ఇదిగో రెండంతస్తుల భవనం. ఇందులో నేను ఒక్కడనే ఉంటాను. ఇదే నా ఆస్తి. ఇంకా ఈ ఊరిలో చాలా పొలాలు అన్నీ నావే ఉన్నాయి. ఈ ఊరిలో ఎవరికి కూడా ఒక ఎకరం భూమి కూడా లేదు. అవునా రంగయ్య, మీరేనా ఈ ఊరిలో అత్యంత ధనవంతులు? రంగయ్య అంటే మీరేనా? మీ గురించి నేను విన్నాను. సర్లే కాని మీ ఇంట్లో ఏదైనా పనుందా? పనుంటే చెప్పండి, నేను చేస్తాను. నాకు జీతం అక్కర్లేదండి, భోజనం పెడితే సరిపోతుంది. ఏంటి, మీకు నేను పని ఇవ్వాలా? చూశారు కదా, నాది రెండంతస్తుల భవనం. ఈ భవనంలో నేను నిన్ను ఉంచుతాననుకుంటున్నావా? నీలాంటి ముసలి వాళ్లను మా భవనంలో మేము ఉండనివ్వము. అర్థమవుతుందా? నాకు ఒక పనివాడున్నాడు. వాడు చాలా యవ్వనంగా ఉంటాడు. వాడే మా పొలం పనులు, ఇంటి పనులన్నీ చూసుకుంటాడు. నాకు ఒక పనివాడు సరిపోతుంది. నీలాంటి ముసలి వాళ్ళు మాకు అక్కర్లేదు. వెళ్ళు వెళ్ళు అని రంగయ్య కాంతమ్మ గారిని అవమానించినట్లుగా మాట్లాడతారు. రంగయ్య మాట్లాడిన మాటలకి కాంతమ్మ గారు చాలా బాధపడి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఛీ, ఇలాంటి మనుషులు కూడా ఈ కాలంలో ఉన్నారా? వేదవా, వాడు నన్నే ముసల్ది అని అంటాడా? నేను వాడి నానమ్మ వయసు ఉంటాను. వాడు ఇలాగైనా పెద్దవారితో మాట్లాడే విధానం. దొంగ విధవా, వాడికి చెప్పేవారు లేక అలా చెడిపోయినట్లున్నాడు. ఎంత పెద్ద అంతస్తు భవనం ఉంటే ఏంటి? రెండంతస్తుల భవనం అంట. అందులో వాడు ఒక్కడే ఉంటాడంట. విధవా, అలాంటి వాడికి బంధువర్గం కూడా ఉండదు సరిగ్గా. ఎలాంటి వాళ్ళు డబ్బులను చూసుకొనే మురుస్తారు. మనుషుల విలువలే వాళ్ళకి తెలియదు. చి, ఇలాంటి విధవతో పలకరించి మాట్లాడానేంటి ఈ ఊర్లో వస్తూ వస్తూ? చి అని కాంతమ్మ గారు రంగయ్య అన్న మాటలను తలుచుకుంటూ రంగయ్యని తిట్టుకుంటూ అలా దారిలో నడుస్తూ వెళ్తారు. ఇంతలో ఒక గుడిసె కనపడుతుంది. అక్కడ రామయ్య అనే యువకుడు నిల్చొని ఉంటాడు. ఎవరి బామ్మ? ఈ ఊరిలో చాలా కొత్తగా కనిపిస్తుంది. బామ్మగారు, ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? వీడు కూడా రంగయ్యలాగే నన్ను పలకరిస్తున్నాడు కదా. వీడు కూడా రంగయ్య లాంటి స్వభావం కలిగిన వాడే కావచ్చు. వాడిలాగే వీడు కూడా మాట్లాడతాడు కావచ్చు. వీడేంటి నన్ను పలకరించి మాట్లాడుతున్నాడు? వీడితో మాట్లాడాలా వద్దా? మాట్లాడి మనసు బాధ పెట్టుకొని వెళ్ళాలా? ఏమర్థం కావట్లేదు అని కాంతమ్మ గారు తనలో తాను అనుకుంటూ అలాగే మౌనంగా నిల్చొని ఉంటారు. ఏంటి బామ్మగారు, ఏం మాట్లాడట్లేదు? మీకు మాటలు రావా? నాకెందుకు మాటలు రావు? నా పేరు కాంతమ్మ. నేను ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని ఈ ఊర్లోకి వచ్చాను. అవునా కాంతమ్మ గారు, నా పేరు రామయ్య. అయినా మీరు పని కోసం ఈ ఊరికి వచ్చారేంటండి? ఈ ఊర్లో చేయడానికి పనులు ఏమీ కూడా లేవు. ఈ ఊరిలో వాళ్ళంతా పక్క ఊరికి పనికి వెళ్తారు. మీరు ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా, అటు ఏ మార్గం లేదండి. అటు మొత్తము అడవి ఉంది. మీరు తిరిగి మళ్ళీ పక్క ఊరికే వెళ్ళాలి. అవునా రామయ్య, పక్క ఊరికి వెళ్ళాలా? అయ్యో, నాకు తెలియక ఈ ఊరికి వచ్చాను. ఈ ఊర్లో ఏదైనా పని దొరుకుతుందని. అయినా నేను ఈ ఊర్లోకి వస్తుండగా రంగయ్య అనే ఒక విధవ నాకు ఎదురు పడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు అని నా వివరాలన్నీ అడిగాడు. పని కోసం వచ్చానని చెప్పాను. నిన్ను చూస్తే మంచివాడిలాగా కనిపిస్తున్నావు, నీ మాటల్లో తెలుస్తుంది. కానీ ఆ విధవ కనీసం వాడింట్లో పని కూడా ఇవ్వనన్నాడు. వాడికి రెండంతస్తుల భవనం ఉందంట. ఈ ఊర్లో మొత్తం వాడికే ఆస్తి ఎక్కువ ఉందంట కదా. కానీ వాడికి మనసు అనేదే లేదు. వాడు నన్ను ముసల్దానా, ఇక్కడ పని ఏదీ లేదు అని నన్ను తిట్టి పంపించాడు బాబు. నాకు చాలా బాధేసింది. అయ్యో కాంతమ్మ గారు, మీరు అతనితో ఎందుకు మాట్లాడారండి? అతనికి డబ్బుందనే పొగరు చాలా ఎక్కువగా ఉంది. అందుకే అతనితో సరిగ్గా ఎవరు కూడా మాట్లాడరు. నాకైతే అతనితో మాట్లాడడం కాదు కదా, అతని మొహం చూడడం కూడా ఇష్టం లేదు.
నాకు కూడా వాడితో మాట్లాడాక మళ్ళీ వాడితో మాట్లాడాలంటేనే చిరాకు అనిపిస్తుంది. వాడెవడో కూడా తెలియదు కానీ నన్ను ముసల్దానా అని తిట్టి పంపించాడు. నాకు చాలా బాధగా అనిపించింది బాబు. నేను వాడి నానమ్మ వయసు ఉంటాను. నన్ను ఎలా అలా అనాలనిపించింది వాడికి. పోనీలేండి కాంతమ్మ గారు, వదిలేయండి. అలాంటి మూర్ఖులను కానీ అలాంటి మూర్ఖుల మాటలు కానీ పట్టించుకోవద్దు. వాళ్ళు ఇతరులను తక్కువ చేసి మాట్లాడి వాళ్ళు ఏదో సంతోషం పొందుకున్నాం అనుకుంటారు కానీ అది వాళ్ళకి చెడ్డది అని వాళ్ళకు అర్థం కాదు. నిజమే బాబు నువ్వన్నది. అయినా వాడి గురించి ఎందుకులే కానీ నువ్వేదో పక్క ఊరికి పనికి వెళ్తున్నానన్నావు కదా, నేను కూడా నీతో పాటు ఆ పనికి వస్తాను బాబు. నన్ను తీసుకుంటారా? నేను చెయ్యొచ్చా? చేయొచ్చు కాంతమ్మ గారు. మీలాంటి ముసలి వాళ్ళు అక్కడ చాలా మంది పని చేసుకొని బ్రతుకుతున్నారు. మీరు కావాలంటే నా ఇంట్లో ఉండండి. మనం ఇద్దరం కలిసి ఇంటి పని అంతా చేసుకున్నాక భోజనం పెట్టుకొని మళ్ళీ పనికి వెళ్దాం. మళ్ళీ తిరిగి ఇంటికి వద్దాం. ఏమంటారు కాంతమ్మ గారు? నాతో ఉండడం మీకు ఇష్టమేనా? మా నానమ్మ లాగా అనుకోకపోయినా మా అమ్మమ్మవని మా ఇంట్లో ఉండమంటున్నాను. ఏమంటావమ్మమ్మ? మా ఇంట్లో ఉంటావా? అయ్యో బాబు, నువ్వే కల్మషం లేకుండా ఆ రంగయ్య వెధవలాగా పొగరుగా మాట్లాడకుండా ఇంత ప్రేమగా అమ్మమ్మ అని పిలుస్తున్నావు. సరే, నాకైతే ఎవరున్నారులే, మనవడిగా అని నిన్ను అనుకొని నీ ఇంట్లోనే ఉంటాను. రేపటి నుండి మనం ఇద్దరం కలిసి పనికి వెళ్దాం. మనము ఆ రంగయ్య ఇంటి నుండే పనికి వెళ్తాం కదా. వాడికి ఏదో ఒక రోజు ఏదో విధంగా బుద్ధి చెప్పాలి బాబు. ఇలా ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు అనే విషయం వాడికి అర్థమయ్యేలా మనం చెప్పాలి. అలాగే కాంతమ్మ గారు. ఇక ఆ రోజు నుండి కాంతమ్మ గారు రామయ్యతో కలిసి రామయ్య ఇంట్లోనే ఉంటారు. మరుసటి రోజు నుండి రామయ్య కాంతమ్మ ఇద్దరు రంగయ్య ఇంటి ముందు నుండి పక్క ఊరికి పనికి వెళ్తారు. పని ముగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రంగయ్య ఇంటి ముందు నుండి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇలా ప్రతిరోజు రంగయ్య ఇంటి ముందు నుండి వెళ్తూ వస్తూ ఉండంగా కొద్ది రోజుల నుండి రామయ్య గమనిస్తూ ఉంటాడు. ఈ ముసల్ది నేను మొన్న తిట్టి పంపించిన కాంతమ్మ కదా, ఇదేంటి మా ఇంటి ముందు నుండి ప్రతిరోజు రామయ్యతో కలిసి పనికి వెళ్తుంది, మళ్ళీ తిరిగి రామయ్యతో కలిసి రామయ్య ఇంటికి వెళ్తుంది. నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ముసల్ది ఎక్కడ ఉంటుంది? ఈ ఊర్లో ఏదైనా కిరాయి తీసుకొని ఉంటుందా? ఒక రోజు అడిగి తెలుసుకుందాం అని రంగయ్య తనలో తాను అనుకుంటాడు. కొద్ది రోజులకి ఒకరోజు రంగయ్య రామయ్య కాంతమ్మని ఆపి మరీ అడుగుతాడు. ఒరే రామయ్య, ఈ ముసల్ది ఎక్కడ ఉంటుందిరా? మన ఊర్లోనే కనిపిస్తుంది ఏంటి? రోజు నీతో పాటు కలిసి పక్క ఊరికి పనికి వెళ్తున్నట్లుంది. అసలు ఈ ముసల్దానికి అద్దెకు ఉండడానికి ఎవరిల్లు ఇచ్చారు? రే రంగయ్య, ఇంకొకసారి ముసల్ది అది ఇది అని మాట్లాడావంటే చితక్ కొడతాను. ఏమనుకుంటున్నావో? ఎలా కనిపిస్తున్నాను రా నీకు నేను? కాంతమ్మ గారు తిడుతుంటే రంగయ్య కోపంతో అలాగే చూస్తూ ఉంటాడు. కాంతమ్మ గారు మా ఇంట్లోనే ఉంటున్నారు రంగయ్య. మేమిద్దరం కలిసి పక్క ఊరికి పనికి వెళ్లి తిరిగి వస్తున్నాము. కాంతమ్మ గారు మా ఇంట్లో ఉంటే మీకేమన్నా అభ్యంతరమా? ఏంట్రా, నీ ఇంట్లో ఉంటుందా? నీకే సరిగ్గా ఇల్లు దిక్కులేదు. గట్టిగా గాలొస్తేనే నీ గుడిసె ఎగిరిపోయేలా ఉంది. గట్టిగా గాలొస్తే కాదు, నేను ఊస్తేనే నీ గుడిసె ఎగిరిపోయేలా ఉంది. అలాంటి గుడిసెలో నువ్వే ఉంటున్నావు. నీతో పాటు ఈ ముసల్దాన్ని కూడా ఉండమని చెప్తున్నావా? రంగయ్య, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? నీకు ఇంత పెద్ద 2 అంతస్తుల భవనం ఉన్నా కానీ, ఊరంతా ఆస్తి ఉన్నా కానీ నీకు పొగరే ఎక్కువగా ఉంది. మంచి మనసు అనేదే నీకు లేదు. కానీ రామయ్యకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేకున్నా, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేకున్నా ఆ గుడిసెని చాలా భద్రంగా కష్టపడి కట్టుకొని చాలా భద్రంగా కాపాడుకుంటున్నాడు. నీలాగా వెధవలాగా మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? ఎవరైనా ఆకలితో ఉంటే దానం చేసే గుణం, అన్నం పెట్టే గుణం రామయ్యది. నీది ఎవరైనా ఆకలితో వస్తే నెట్టేసే గుణం నీది. అర్థమవుతుందా? నేను ముసల్దాన్నని నాపై జాలిపడి తన అమ్మమ్మ వయసు అనుకొని నన్ను చేరతీసి నన్ను తనతో పాటుగా పనికి తీసుకువెళ్తున్నాడు. నీలాగా వెళ్ళు అని ముసల్దానా అని అగౌరవంగా మాట్లాడలేదు. అర్థమవుతుందా? తను గుడిసెలో ఉంటున్నా కానీ తన గుణం చాలా గొప్పది. నువ్వు 2 అంతస్తుల భవనంలో ఉన్నా కానీ నీ గుణము ఆ గుడిసె కంటే చాలా అంటే చాలా హీనం. ఒక రకంగా చెప్పాలంటే మురికి కాలువ లాంటి గుణం నీది.
రంగయ్య, ఇప్పటికైనా ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా చూడడం మానేయండి. మీకు ఆస్తి ఉండవచ్చు, కానీ మీరు మాత్రము అందరినీ పోషించట్లేదు కదా. ఎవరి కష్టంతో వాళ్ళే బ్రతుకుతున్నారు. మీ ఆస్తిపాస్తుల పైన ఎవరికి అధికారం లేదు కదా. వాటిని పంచుకోవాలని కూడా ఎవరు రావట్లేదు కదా. అది మీది, మీ సొంతం మాత్రమే. దానిపై మాత్రమే మీకు అధికారం ఉంటుంది. అంతేకాని మీరు ఊరి వాళ్ళందరితో, వచ్చిపోయే వారందరితో అగౌరవంగా మాట్లాడడం, నాకే ఉంది అని పెద్దలు చెప్పుకోవడం మానేయండి. అన్నిటికంటే మించి ఇతరులను తక్కువగా చేసి మాట్లాడడం, తక్కువ చూపుతో చూడడం, అగౌరవంగా మాట్లాడి ఎదుటివారి మనసును గాయపరచడం మానేయండి అని రామయ్య కాంతమ్మ రంగయ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు కోపంతో అన్నా ఎలా అన్నా కానీ రామయ్య కాంతమ్మ మాట్లాడిన మాటల్లో నిజముంది. ఇంత 2 అంతస్తుల భవనం ఉన్నా కూడా పట్టడు మెతుకులు పేదవారికి పెట్టే గుణం నాలో లేదు. ఇంత పెద్ద భవనంలో కూడా నేను ఒక్కనే ఉంటున్నానంటే నా గుణం ఎలాంటిది. బంధువులందరూ దూరం అయిపోయి ఎవరిళ్లలో వాళ్ళు వేరే ఊర్లో నివాసం చేస్తున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్కనే ఈ ఆస్తిని చూసుకొని మురుస్తున్నాను. ఈ ఆస్తిపై ప్రేమతో నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇలాగే ఉన్నాను. నిజంగా రామయ్య కాంతమ్మ మాట్లాడిన మాటల్లో చాలా నిజం ఉంది. ఇప్పటి నుండైనా నేను మనిషిలాగా మారి అందరితో ప్రేమగా ఉండాలి. అన్నింటికంటే మించి ఇక నుండి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇక ఆ రోజు నుండి రంగయ్య తన ఆస్తి కాదు, మనుషుల ప్రేమ ముఖ్యమని తెలుసుకొని అందరితో ప్రేమగా సమానంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడేవాడు కాదు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.